హలో స్టూడెంట్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఓపెనింగ్ దిస్ వీడియో. మనం నీట్ 2023 అస్తిత్వ సిరీస్లో భాగంగా ఫస్ట్ బయోటెక్నాలజీ యూనిట్ అయితే స్టార్ట్ చేసాం. అలాగే బయోటెక్నాలజీ యూనిట్లో ఫస్ట్ చాప్టర్ బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్ చాప్టర్ అయితే స్టార్ట్ చేసాం. అయితే ఈ చాప్టర్లో ఆల్రెడీ 3 క్లాసెస్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. సో ఫస్ట్ క్లాస్లో బేసిక్స్ గురించి చెప్పాను, సెకండ్ క్లాస్లో ఈ ఐసోలేషన్ ఆఫ్ డిఎన్ఏ ప్రాసెస్ గురించి చెప్పాను, అలాగే థర్డ్ క్లాస్లో ఈ సపరేషన్ ఆఫ్ జీన్ ఫ్రమ్ ద ఐసోలేటెడ్ డిఎన్ఏలో హాఫ్ పార్ట్ అనేది చెప్పాను. సో టోటల్గా 3 క్లాసెస్ కంప్లీట్ అయిపోయాయి. మీరు ఇంకా ఎవరన్నా ఆ 3 క్లాసెస్ చూడకపోతే ఆ 3 క్లాసెస్ చూసిన తర్వాతే ఈ 4th క్లాస్ అనేది చూడండి, లేకపోతే మీకు ఈ క్లాస్ అనేది అర్థం అవ్వదు. సో ఆ 3 క్లాసెస్ యొక్క లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పెట్టాను. మీరు అక్కడ నుంచి ఆ క్లాసెస్ అనేవి డైరెక్ట్గా చూడొచ్చు. సో నేను లాస్ట్ క్లాస్లో ఏం చెప్పాను, సో మనం టోటల్ ఒక డిఎన్ఏ అనేది ఐసోలేట్ చేసి ఉంటాము. సో మనకు కావాల్సింది కేవలం ఈ డిఎన్ఏలోని ఒక జీన్ కావాలి. సో నేను జీన్ అంటే ఏం చెప్పాను, ఒక డిఎన్ఏలోని ఒక పర్టికులర్ సీక్వెన్స్ని లేకపోతే ఒక పర్టికులర్ ఫ్రాగ్మెంట్ని మనం ఏమంటాం, జీన్ అని అంటాం అని చెప్పాను. సో ఈ సపరేషన్ ఆఫ్ జీన్ ఫ్రమ్ ఐసోలేటెడ్ డిఎన్ఏ, ఇంత పెద్ద డిఎన్ఏలో మనకు కావాల్సింది కేవలం ఈ జీన్ మాత్రమే. సో మనం ఈ జీన్ని సపరేట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ కట్ చేయాలి. సో దేన్ని యూజ్ చేసుకొని కట్ చేస్తాం అనేది నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను. రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ యూజ్ చేసుకొని ఈ జీన్ని కట్ చేస్తామని చెప్పాను. సో ఈ జీన్ని కట్ చేసుకొని ఈ జీన్ని ఇలా సపరేట్ చేస్తాం. అయితే నేను లాస్ట్ క్లాస్లో ఇంకొకటి కూడా చెప్పాను మీకు. మనం ఒక డిఎన్ఏ తీసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం ఒక డిఎన్ఏ అనుకుంటే, ఓకేనా, ఇప్పుడు గీసిందంతా ఒక డిఎన్ఏ అనుకుంటే, సో ఈ డిఎన్ఏలో ఒక్క ప్యాలిండ్రోమే కాదు, చాలా ప్యాలిండ్రోమ్స్ ఉండొచ్చు అని నేను చెప్పాను. సో ఇది ఒక ప్యాలిండ్రోమ్ అయితే ఇది ఒక ప్యాలిండ్రోమ్, సో ఇది ఒక ప్యాలిండ్రోమ్, ఇది ఒక ప్యాలిండ్రోమ్, అలాగే ఇది ఒక ప్యాలిండ్రోమ్, సో ఇది ఒక ప్యాలిండ్రోమ్. సో ఇలా మనకి ఒక డిఎన్ఏలో ఎన్నైనా ప్యాలిండ్రోమ్స్ ఉండొచ్చు అని చెప్పాను. అయితే ఈ డిఎన్ఏ మీదకి నేను రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఎంజైమ్ అనేది ఇచ్చాను అనుకోండి, సో ఇది అన్ని ప్యాలిండ్రోమ్స్ని కట్ చేస్తుంది. ఇక్కడ ప్యాలిండ్రోమ్ ఉంటే ఇక్కడ కట్ చేస్తుంది, 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 ఇక్కడ కట్ చేస్తుంది. సో టోటల్గా మనకి ఎన్ని డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఫామ్ అవుతాయి, ఇది లీనియర్ డిఎన్ఏ కాబట్టి నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా, ఎన్ని ఫ్రాగ్మెంట్స్ ఫామ్ అవుతాయి, 6 ప్యాలిండ్రోమ్స్ ఉన్నాయి అంటే 7 ఫ్రాగ్మెంట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇది ఒక ఫ్రాగ్మెంట్ ఫామ్ అవుతుంది, ఇది ఒక ఫ్రాగ్మెంట్, 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 టోటల్గా 7 ఫ్రాగ్మెంట్స్ అనేవి ఫామ్ అవుతాయి. అయితే ఈ టోటల్ ప్రాసెస్ అంతా నేను మీకు ఇప్పుడు సో ప్రాక్టికల్గా చెప్పాలంటే, ప్రాక్టికల్గా ఒక టెస్ట్ ట్యూబ్ ఉంటుంది. ఈ టెస్ట్ ట్యూబ్లో ఒక డిఎన్ఏ ఉంటుంది. సో ఈ డిఎన్ఏలోకి మనం రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ అనేది వేస్తాము. రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ అనేది వేసినప్పుడు ఈ లోపల ఉన్న డిఎన్ఏని ఇది ఇలా ఫ్రాగ్మెంట్స్ లాగా ఫామ్ చేస్తుంది. లైక్ సో ఇలా ఫ్రాగ్మెంట్స్ లాగా ఫామ్ చేస్తుంది. అయితే ఇది మొత్తం మన కళ్ళకు కనపడదు, ఓకేనా, ప్రాక్టికల్గా ఇది మొత్తం మన కళ్ళకు కనపడదు. అయితే మనకి ఇప్పుడు ఈ 7 ఫ్రాగ్మెంట్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఈ డిఎన్ఏ నుంచి 7 ఫ్రాగ్మెంట్స్ అనేవి ఫామ్ అయ్యాయి. మనకు కావాల్సింది మాత్రం కేవలం ఈ జీన్ మాత్రమే కావాలి. అయితే ఈ 7 ఫ్రాగ్మెంట్స్లో మనకు కావాల్సిన జీన్ ఏదో ఐడెంటిఫై చేయడం ఎలా, అదే ఇప్పుడు ఈ క్లాస్లో చెప్పుకుంటాం. అయితే మీరు ఈ 7 ఫ్రాగ్మెంట్స్లో మీకు కావాల్సిన జీన్ ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ మీకు ఈ జీన్ యొక్క సైజ్ ఆల్రెడీ తెలిసి ఉండాలి. లేకపోతే ఆ జీన్ యొక్క సైజ్ ఇంత ఉంటుంది అని మీకు ఒక అజంప్షన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ జీన్ యొక్క సైజ్ 100 kb, సో మనం 100 kbలో కొలుస్తాం కదా, ఈ జీన్ యొక్క సైజ్ 100 kb అని మీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి. లేకపోతే మీరు అజంప్షన్ చేసుకోవాలి, ఈ జీన్ యొక్క సైజ్ ఇంత ఉంటుంది, లేకపోతే ఇంత ఉంటుంది, ఇంత ఉంటుంది అని మీకు ముందే తెలిసి ఉండాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ ఫ్రాగ్మెంట్స్ ఫామ్ అయినాయి కదా, ఈ ఫ్రాగ్మెంట్స్ అన్ని మన కళ్ళకు కనపడవు. ఈ ఫ్రాగ్మెంట్స్ అన్నిటిని మనం ఫస్ట్ ఏం చేయాలి, సపరేట్ చేయాలి, ఓకేనా, ఇలా సపరేట్ చేయాలి. అయితే ఈ ఫ్రాగ్మెంట్స్ని ఎలా సపరేట్ చేస్తాం, మన కళ్ళకు కనపడవని నేను చెప్తున్నా. ఎలా సపరేట్ చేస్తామంటే మనకి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ని ఏమంటామంటే జెల్ ఎలక్ట్రోఫోరెసిస్. ఈరోజు ఈ క్లాస్లో నేను జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ గురించి మాట్లాడతాను. ఇన్ డీటెయిల్డ్గా జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ గురించి మాట్లాడతాను. అలాగే మీకు ఈ జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ ఇన్స్ట్రుమెంట్ కూడా చూపిస్తాను. ప్రాక్టికల్గా మనం ఈ ప్రాసెస్ ఎలా చేస్తామో కూడా మీకు ఈరోజు క్లాస్లో డీల్ చేస్తాము. సో మనకి ఇప్పుడు ఏం కావాలి, ఒక టెస్ట్ ట్యూబ్లో ఫ్రాగ్మెంట్స్ ఫామ్ అయ్యాయి. ఆ ఫ్రాగ్మెంట్స్ని మనం బేస్డ్ ఆన్ సైజుని బట్టి డివైడ్ చేయాలి, అంతే కదా. బేస్డ్ ఆన్ సైజుని బట్టి మనం ఆ ఫ్రాగ్మెంట్స్ని డివైడ్ చేయాలి. సో ఎందులో చేస్తామంటే మనకి జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ అని ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఆ ఇన్స్ట్రుమెంట్లో మనం కనుక ఈ టెస్ట్ ట్యూబ్లో వస్తుంది కదా, ఈ టెస్ట్ ట్యూబ్లో వచ్చిన డిఎన్ఏని మొత్తం ఆ ఇన్స్ట్రుమెంట్లో వేస్తే ఆ ఇన్స్ట్రుమెంట్ ఏం చేస్తుందంటే బేస్డ్ ఆన్ సైజుని బట్టి ఇలా ఫ్రాగ్మెంట్స్ని డివైడ్ చేస్తుంది. సో మీకు ఇప్పుడు ఫస్ట్ అసలు ఆ ఇన్స్ట్రుమెంట్ ఎలా ఉంటుందో చెప్తాను.
ఫస్ట్ మీరు అంతకంటే ముందు ఈ జెల్ ఎలక్ట్రోఫోరేసిస్ దేన్ని బేస్ చేసుకుని డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ని సెపరేట్ చేస్తుందంటే బేస్డ్ ఆన్ సైజ్ ని బట్టి డివైడ్ చేస్తుంది. మోస్ట్ 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 ఇంపార్టెంట్ బిట్. సో మీకు బిట్ అనేది అడగచ్చు. అయితే జెల్ ఎలక్ట్రోఫోరేసిస్ యూనిట్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. నేను ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ చేశాను మా కాలేజ్లో. ఈ జెల్ ఎలక్ట్రోఫోరేసిస్ అనేది ఇలా అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు నాకు చెప్పండి, ఈ డిఎన్ఏ, సో మనకు తీసుకున్నది ఏంటి, ఇక్కడ డిఎన్ఏ తీసుకున్నాం. డిఎన్ఏ యొక్క ఛార్జ్ ఏంటి, నేను క్లాస్ చెప్తున్నప్పుడు మీరు వింటుంటారు కదా, సో మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో ఆన్సర్ అనేది పెట్టేయండి. డిఎన్ఏ యొక్క ఛార్జ్ ఏంటి, నెగిటివ్ ఛార్జ్ కదా. సో డిఎన్ఏ ఛార్జ్ వచ్చేసి నెగిటివ్. ఎక్కడైనా పాజిటివ్ ఛార్జ్ ఉంటే ఈ డిఎన్ఏ అనేది అక్కడికి మూవ్ అవుతుంది, అంతే కదా. ఆపోజిట్ పోల్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి. డిఎన్ఏ ఛార్జ్ అనేది నెగిటివ్. సో ఎక్కడైనా మనం పాజిటివ్ ఛార్జ్ అనేది పెట్టామనుకోండి, పాజిటివ్ ఛార్జ్ వైపు డిఎన్ఏ అనేది మూవ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి జెల్ ఎలక్ట్రోఫోరేసిస్లో 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా. సో ఇదేంటంటే నెగిటివ్ ఎలక్ట్రోడ్, ఇది నెగిటివ్ ఎలక్ట్రోడ్. సో ఇక్కడ మీకు రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, సో ఇదేంటంటే పాజిటివ్ ఎలక్ట్రోడ్. ఓకేనా, ఇది నెగిటివ్ ఎలక్ట్రోడ్, ఇది పాజిటివ్ ఎలక్ట్రోడ్. ఈ నెగిటివ్ ఎలక్ట్రోడ్ని మనం ఏమంటామంటే, నెగిటివ్ ఎలక్ట్రోడ్ని మనం ఏమంటాం, క్యాథోడ్ అంటాం. ఓకేనా, నెగిటివ్ ఎలక్ట్రోడ్ని క్యాథోడ్ అంటాం, పాజిటివ్ ఎలక్ట్రోడ్ని మనం యానోడ్ అంటాం. సో ఇప్పుడు డిఎన్ఏ అనేది ఏ వైపుకు మూవ్ అవుతుంది, దేని వైపు మూవ్ అవుతుంది, సో పాజిటివ్ ఛార్జ్ వైపు మూవ్ అవుతుంది, అంటే పాజిటివ్ ఎలక్ట్రోడ్ వైపు మూవ్ అవుతుంది, యానోడ్ వైపు మూవ్ అవుతుంది. సో మళ్ళీ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, డిఎన్ఏ అనేది మనం జెల్ ఎలక్ట్రోఫోరేసిస్లో వేసినప్పుడు ఆ డిఎన్ఏ అనేది దేని వైపు మూవ్ అవుతుంది, ఏ ఎలక్ట్రోడ్ వైపు మూవ్ అవుతుంది అనే దాని గురించి క్వశ్చన్ అడుగుతారు. యానోడ్ ఎలక్ట్రోడ్ వైపు మూవ్ అవుతుంది. సో యానోడ్ అనేది పాజిటివ్ ఎలక్ట్రోడ్, క్యాథోడ్ అనేది నెగిటివ్ ఎలక్ట్రోడ్. సో జెల్ ఎలక్ట్రోఫోరేసిస్ యూనిట్ అనేది మీకు ఇలా ఉంటుంది. ఇలా స్టార్టింగ్ లో ఏంటంటే ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది ఇలా ఉండదు, ఇది డిఫరెంట్ పార్ట్స్ లో ఉంటుంది. ఆ పార్ట్స్ అంతా మనం కంబైన్ చేసుకొని ఇలా అరేంజ్ చేసుకుంటాం. అయితే మీరు ఇప్పుడు చూడండి, సో ఇక్కడ మీకు కొన్ని కనిపిస్తుంటాయి చూడండి, ఇక్కడ మనకి కొన్ని బాక్సెస్ లాగా కనిపిస్తున్నాయి కదా. సో వీటినే మనం ఏమంటామంటే వెల్స్ అంటాం. ఓకేనా, వెల్స్ అంటాం. సో మీకు చూపిస్తాను చూడండి ఇంకా క్లారిటీగా. సో ఇక్కడ బాక్స్ షేప్ లో ఒక్కొక్క బాక్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, డిఫరెంట్ బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, వీటినే మనం ఏమంటామంటే వెల్స్ అంటాం. వెల్స్ అంటాం. అగరోస్ జెల్ ఎలక్ట్రోఫోరేసిస్ లో దీన్ని మనం ఏమంటామంటే వెల్స్ అంటాం. ఈ వెల్స్ లోకి ఇక్కడ ఒక స్పేస్ లాగా ఉంది కదా, ప్రతి ఒక్క బాక్స్ లో స్పేస్ లాగా ఉంది కదా, దీంట్లోకి మనం మన డిఎన్ఏని వేసుకుంటాం. సో ఆ టెస్ట్ ట్యూబ్ లో డిఎన్ఏ ఉంటుంది కదా, దాన్ని ఒక పిప్పెట్ లోకి తీసుకొని, సో అంటే ఒక పిప్పెట్ మీకు తెలిసి ఉంటుంది. సో ఆ పిప్పెట్ లో నుంచి దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. అంటే ట్రాన్స్ఫర్ చేయడానికి టెస్ట్ ట్యూబ్ నుంచి ఈ స్పేస్ లోకి డిఎన్ఏని ట్రాన్స్ఫర్ చేయడానికి పిప్పెట్ యూస్ చేస్తాం. ఓకేనా, అది కూడా ఒక ఇన్స్ట్రుమెంట్. సో ఈ డిఎన్ఏని ఈ స్పేసెస్ లోకి వేసుకుంటాం. సో ఈ వెల్స్ ఫామ్ అయినాయి కదా, సో ఈ వెల్స్ ని ఫస్ట్ మనం ఎలా ఫామ్ చేయాలి అది తెలియాలి. సో నేను ముందే చెప్పాను, ఇది జెల్ ఎలక్ట్రోఫోరేసిస్ అనేది డిఫరెంట్ పార్ట్స్ లో ఉంటుంది. దీన్ని మొత్తం మనం కంబైన్ చేసుకొని, సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇలా అరేంజ్ చేసుకుంటాం. ఇలా మీకు బాక్సెస్ షేప్ లో కనిపిస్తుంది కదా, సో ఒక్కొక్క స్పేస్, ఈ యొక్క స్పేస్ లో ఏంటంటే మనం డిఎన్ఏని లోడ్ చేస్తాం. సో డిఎన్ఏని ఇలా లోడ్ చేస్తాం. లోడ్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది మీకు, డిఎన్ఏని లోడ్ చేస్తాం. అయితే దీన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేసుకుంటాం తెలుసా? సో స్టార్టింగ్ లో మనకి ఎలా ఉంటుందంటే, సో ఇలా ఉంటుంది. సో స్టార్టింగ్ లో ఒక బాక్స్ అనేది ఇలా ఉంటుంది. అయితే ఈ బాక్స్ లోకి మనం ఏం వేయాలి, అగరోస్ జెల్ అనేది వేయాలి. ఓకేనా, ఈ అగరోస్ జెల్ అనేది వేయాలి. ఇప్పుడు కనుక మీరు ఈ బాక్స్ లోకి అగరోస్ జెల్ వేసారనుకోండి, లేకపోతే ఏదైనా వాటర్ వేసారనుకోండి, నార్మల్గా అయితే అగరోస్ జెల్ వేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనిలోకి మీరు వాటర్ వేసారనుకుందాం, వాటర్ వేస్తే ఏమవుతాయి, సో దీనికి ఏమన్నా వాల్స్ ఉన్నాయా, ఇక్కడ ఏమన్నా వాల్స్ ఉన్నాయా, వాల్స్ ఏం లేవు, కిందకి జారిపోయి వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఫస్ట్ దీనికి ఒక వాల్స్ అనేవి మనం ఏర్పరచుకోవాలి. ఇలా ఇక్కడ ఒక వాల్ అనేది పెట్టుకోవాలి. అప్పుడు మనం దీంట్లోకి ఏది వేసినా దీంట్లోనే సెటిల్ అవుతుంది, కిందికి జారి పడిపోకుండా. సో నార్మల్గా దీంట్లోకి మనం ఏం వేస్తామంటే అగరోస్ జెల్ వేస్తాం, వాటర్ ఏమో అగరోస్ జెల్ అనేది వేస్తాం. సో అయితే ఇక్కడ మీకు రెడ్ కలర్లో గీతలు కనిపిస్తున్నాయి కదా, ఈ రెడ్ కలర్లో గీతలు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఒక కోంబ్ షేపులో ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది పెడతాం. సో ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి. సో చూడండి, ఇక్కడ రెడ్ కలర్లో ఈ కోంబ్ షేపువి ఇట్లా అరేంజ్ చేసుకుంటాం. అరేంజ్ చేసుకున్న తర్వాత ఇలా అరేంజ్ చేసుకుంటాం. సో ఇలా రెడ్ కలర్లో ఇక్కడ లైన్ ఉంది కదా, ఇక్కడ ఒక కోంబ్ షేప్ పెట్టుకుంటాం. ఇక్కడ రెడ్ కలర్లో ఒక లైన్ ఉంది కదా, ఇక్కడ ఒక కోంబ్ షేప్ వేసుకుంటాం. మనకు అవసరమైన దాన్ని బట్టి 1 లేదా 2 లేదా 3 కోంబులు అనేది పెట్టుకుంటాం. ఇలా ఎండ్లో వాల్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పాను కదా, ఇలా బ్లాక్ కలర్లో మీకు ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక వాల్ పెడతాం, అలాగే ఇక్కడ కూడా ఒక వాల్ పెడతాం. నెక్స్ట్ ఇందులోకి మనం ఏం వేసుకుంటాం, అగరోస్ జెల్ అనేది వేసుకుంటాం. ఈ అగరోస్ జెల్ అనేది ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని ఉంటాం.
సో ఆ ప్రిపేర్ చేసుకున్న అగరోస్ జెల్ని ఇందులో వేస్తాం. అయితే ఈ అగరోస్ జెల్ అనేది ఎక్కడి నుంచి అబ్టైన్ అవుతుంది అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్. మనకి ఈ అగరోస్ జెల్ అనేది ఎన్సీఆర్టీ ప్రకారం ఎక్కడి నుంచి అబ్టైన్ చేసుకుంటామంటే అబ్టైన్డ్ ఫ్రమ్ రెడ్ ఆల్గే. రెడ్ ఆల్గే నుంచి మనకి ఈ అగరోస్ జెల్ అనేది వస్తుంది. ఈ రెడ్ ఆల్గే అనేది నెక్స్ట్ బిట్. అయితే ఈ రెడ్ ఆల్గే ఆర్ సీవీడ్స్ నుంచి కూడా మనకి ఈ అగరోస్ జెల్ అనేది వస్తుంది. ఈ అగరోస్ జెల్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది బిట్ అడుగుతారు. రెడ్ ఆల్గే నుంచి వస్తుంది, అలాగే సీవీడ్స్ నుంచి వస్తుంది. అయితే ఈ అగరోస్ జెల్కి ఒక యూనిక్ ప్రాపర్టీ ఉంది. సో ఎప్పుడైతే మన 50 degrees దగ్గర టెంపరేచర్ దగ్గర ఈ అగరోస్ జెల్ పెడతామో అప్పుడు ఇది ఎలా ఉంటుందంటే లిక్విడ్ లాగా ఉంటుంది. సో ఇప్పుడు ఒక 50 degrees వాటర్ బాత్లో కనుక మీరు దీన్ని పెట్టారనుకోండి, సో అప్పుడు ఇది ఎలా ఉంటుందంటే లిక్విడ్ లాగా ఉంటుంది. అదే మీరు రూమ్ టెంపరేచర్లో, సో 50 degrees కాకుండా నార్మల్ రూమ్, సో మీ ఇంట్లో ఏదైనా రూమ్ ఉంటుంది కదా, ఆ రూమ్లో ఈ అగరోస్ జెల్ అనేది అలానే వదిలేశారనుకోండి, ఇది సెమీ సాలిడ్ లాగా ఫామ్ అయిపోతుంది. ఓకేనా, సెమీ సాలిడ్ లాగా ఫామ్ అయిపోతుంది. 50 degrees టెంపరేచర్ దగ్గర లిక్విడ్ లాగా ఉంటుంది, రూమ్ టెంపరేచర్లో వేసినప్పుడు ఏంటంటే సెమీ సాలిడ్ లాగా ఫామ్ అవుతుంది. సో స్టార్టింగ్లో ఏంటంటే 50 degrees టెంపరేచర్ దగ్గర మనం దీన్ని పెడతాము, సో అప్పుడు లిక్విడ్ లాగా ఉంటుంది. ఎమ్మటే లిక్విడ్ లాగా ఉన్నప్పుడు ఏంటంటే వీటిలో పోసుకుంటాం, దీంట్లో ఇలా పోసుకుంటాం. పోసేసినప్పుడు సో దీన్ని ఇలాగే వదిలేస్తాం రూమ్ టెంపరేచర్లో, అప్పుడు ఎలా మారిపోతుంది, సెమీ సాలిడ్ లాగా ఫామ్ అవుతుంది. అయితే సో ఇప్పుడు ఈ కోంబ్ షేప్ ఎందుకు పెట్టాము ఇక్కడ అనేది మీకు డౌట్ రావాలి. అయితే నేను ముందు మీకు చెప్పాను, సో మనం వెల్స్ అనేవి ఫామ్ చేసుకోవాలి అని. సో ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇలా వెల్స్ అనేవి ఇక్కడ స్పేసెస్ లాగా ప్రొవైడ్ చేసుకున్నాం కదా, ఈ వెల్స్ అనేవి ఫామ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ స్పేసెస్, ఈ వెల్స్ అనేవి ఫామ్ చేసుకున్నప్పుడు ఈ వెల్స్లోనే మనం మన డిఎన్ఏని వేయాలి. అయితే ఫస్ట్ ఈ వెల్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి, సో మీరు లిక్విడ్గా ఉన్నప్పుడు ఇందులోకి అగరోస్ వేశారు. సో అగరోస్ వేసినప్పుడు సో అగరోస్ అనేది ఇక్కడ ఇలా వెళ్తుంది, కానీ ఇక్కడ కోంబ్ ఉంది కాబట్టి ఇక్కడికి వెళ్ళలేదు, కాబట్టి ఇలా ఒక బాక్స్ షేప్లో ఇక్కడ ఫామ్ అవుతాయి. సో ఇలా ఒక బాక్స్ షేప్లో మీరు వేసినప్పుడు లిక్విడ్ లాగా వేస్తాం, లిక్విడ్ లాగా వేసినప్పుడు బాగా మూవ్ అవుతుంది. కానీ కొద్దిసేపటికి అలానే రూమ్లో పెట్టేసామనుకోండి, అదేమవుతుంది, సాలిడ్ లాగా మారిపోతుంది, సెమీ సాలిడ్ లాగా మారిపోతుంది. అప్పుడు ఇలా ఇక్కడ మనకి కోంబ్ ఎందుకు వాడతామంటే ఇక్కడ ఇలా వెల్స్ అనేవి ఫామ్ చేసుకోవడానికి కోంబ్ అనేది వాడతాము. ఓకేనా, ఇలా కోంబ్ ఎందుకు వాడతామంటే ఇలా వెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎక్కడైతే ఈ కోంబ్ అనేది ఉందో సో అక్కడ ఇలా వెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇప్పుడు మీకు ఏమర్థమైంది, ఈ దీంట్లోకి ఒక అగరోస్ జెల్ అనేది వేసాము, వేసిన తర్వాత ఈ కోంబ్స్ యూజ్ చేసాం కాబట్టి మనకి ఎలా ఫామ్ అవుతాయి, ఇలా ఫామ్ అవుతాయి, వెల్స్ అనేవి ఇలా ఫామ్ అవుతాయి. అయితే నెక్స్ట్ ఈ అగరోస్ యొక్క ప్రాపర్టీ ఏంటంటే, ఇప్పుడు అగరోస్ గురించి మాట్లాడుతున్నాను కదా, ఈ అగరోస్ యొక్క ప్రాపర్టీ ఏంటంటే ఇది ఒక సీవింగ్ ఎఫెక్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, అగరోస్ అనేది ఏం ఎఫెక్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనేది మీకు చెప్తారు. సో ఈ సీవింగ్ ఎఫెక్ట్ అంటే నథింగ్ బట్ ఏంటంటే, సో ఈ అగరోస్ జెల్లో కొన్ని షుగర్స్ ఉంటాయి, షుగర్స్ యొక్క అగ్రిగేషన్ అనేది ఉంటుంది. సో ఇది నార్మల్ వర్డ్స్లో చెప్తాను. సో ఇది ఎలా క్రియేట్ చేస్తుందంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది దీన్ని ఇక్కడ గీసాను అనుకోండి, సో దీంట్లో ఏంటంటే ఇలా ఒకటి క్రియేట్ చేస్తుంది, మనకు అలా కనపడదు. సో దీని యొక్క మెకానిజం చెప్తాను. సో ఇలా క్రియేట్ చేస్తాను. సో నార్మల్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఒక మార్కెట్లో ఉన్నారు, మార్కెట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఒక సన్నగా ఒక అతను ఉన్నాడు, ఒక అతను కొంచెం లావుగా ఒక అతను ఉన్నాడు. అయితే మార్కెట్లో ఫుల్ జనాలు ఉంటారు కదా, సో సన్నగా ఉన్న అతను ఏం చేస్తాడు, సో ఇలా సో ఎక్కడైతే స్మాల్ స్పేసెస్ ఉంటాయో సన్నతను ఫాస్ట్గా వెళ్ళగలడు. కానీ దుబ్బగా ఉన్న అతను ఏం చేస్తాడు, వెళ్ళలేడు, అంత ఫాస్ట్గా వెళ్ళలేడు, ఎందుకంటే క్రౌడ్ అనేది ఎక్కువ ఉంటుంది మార్కెట్లో. సో ఎవరైతే సన్నగా ఉంటారో సో అప్పుడు ఏమవుతారు, సో సన్నగా ఉన్న అతను మార్కెట్లో ఎలా మూవ్ అవుతాడు, చిన్న చిన్న స్పేసెస్లో నుంచి ఇలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాడు. దుబ్బగా ఉన్న అతను ఏం చేస్తాడు, సో అతనికి ఫుల్ క్రౌడ్ ఉంది కాబట్టి వెళ్ళలేడు, కొంచెం లావు ఉంటాడు కాబట్టి వెళ్ళలేడు. సో ఇది ఒక సీవింగ్ ఎఫెక్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీన్నే మనం ఏమంటామంటే సీవింగ్ ఎఫెక్ట్ అంటాం. అగరోస్ జెల్ ఏం ఎఫెక్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది అని ఒక బిట్ ఇస్తారు. సో దీనికి ఆన్సర్ ఏం రాయాలంటే మీరు సీవింగ్ ఎఫెక్ట్ అంటారు. సీవింగ్ ఎఫెక్ట్ అంటే నథింగ్ బట్ ఏంటంటే, ఒక మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మీకు ఫుల్ క్రౌడ్ ఉంటారు, ఎక్కువ మంది జనాలు ఉంటారు. ఎక్కువ మంది జనాలు ఉన్నప్పుడు ఏంటంటే ఒక సన్నగా ఉన్నతను ఏం చేస్తాడు, చిన్నగా మధ్యలో దూరిపోయి వెళ్ళిపోతాడు. కానీ ఒక లావు ఉన్నతను సో అంత ఫాస్ట్గా వెళ్ళలేడు కదా, ఎందుకంటే లావు ఉన్నాడు కాబట్టి. సో దీన్నే మనం ఏమంటామంటే సీవింగ్ ఎఫెక్ట్ అని అంటాం. ఓకేనా, అయితే నెక్స్ట్ సో ఇప్పుడు దీంట్లోకి మనం డిఎన్ఏని లోడ్ చేస్తాం. ఓకేనా, సో ఇలా ఉంటుంది. ఫస్ట్ ఇలా ఒక టబ్ ఉంటుంది. సో ఇందులోకి మనం అగరోస్ జెల్ వేసుకుంటాం కదా, ఇందులోకి అగరోస్ జెల్ తీసుకొని సో ఇప్పుడు ఈ బీకర్ని ఇలానే తీసుకొని పోయి సో దీని మీద పెడతాం. ఈ బీకర్ని ఇలానే తీసుకొని పోయి దీని మీద పెడతాం. సో ఇక్కడ పెడతాం. ఇక్కడ పెట్టినప్పుడు ఇది ఎలా కనిపిస్తుంది అంటే ఇలా కనిపిస్తుంది. సో మీకు అర్థమైందా. సో ఫస్ట్ దీంట్లో ఇది ఒక బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో మనం అగరోస్ జెల్ వేసేసి ఇలా వెల్స్ అన్ని ఫామ్ చేసుకొని నెక్స్ట్ ఏం చేస్తామంటే
పక్కన ఇలాగే ఒక టబ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీన్ని ఇలా పెట్టేస్తాం. సో ఇక్కడ నుంచి తీసుకున్న బీకర్ వచ్చేసి దీని మీద ఇలా పెడతాం. ఇలా పెట్టినప్పుడు మనకి ఎలా కనిపిస్తుందంటే ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనం పాజిటివ్ ఎలక్ట్రోడ్ అనేది పెట్టుకుంటాం, ఇక్కడ నెగిటివ్ ఎలక్ట్రోడ్ అనేది పెట్టుకుంటాం. పెట్టుకున్న తర్వాత మనకు డిఎన్ఏ అనేది టెస్ట్ ట్యూబ్లో ఉంది కదా, డిఎన్ఏ అనేది టెస్ట్ ట్యూబ్లో ఉంది కదా. సో ఆ డిఎన్ఏ ఏంటంటే ఒక్కొక్క వెల్లులో ఒక్కొక్కటి లోడ్ చేసుకుంటాం. సో స్టార్టింగ్ ఇక్కడ నుంచి లోడ్ చేసుకుంటూ వస్తాం. అయితే ఇక్కడ ఫస్ట్ వెల్ ఉంది కదా, సో ఇక్కడ ఫస్ట్ వెల్ ఉంది కదా, ఇక్కడ ఒక ఫస్ట్ వెల్ ఉంటుంది కదా. ఈ ఫస్ట్ వెల్లులో ఏంటంటే ఆల్రెడీ మనకు తెలిసిన ఒక డిఎన్ఏ, సో ఈ ఏదో ఒక డిఎన్ఏ, సో ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ యొక్క సైజ్ ఆల్రెడీ మనకి తెలిసి ఉంటుంది. ఇందులో 100 KB ఉంటుంది అని మనకు తెలిసి ఉంటుంది. అయితే ఈ తెలిసిన డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ని మనం ఈ ఫస్ట్ వెల్లులో లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ వెల్లులో లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు కావాల్సిన డిఎన్ఏ ఒక టెస్ట్ ట్యూబ్లో ఉంటుంది కదా. సో ఈ డిఎన్ఏని ఇంకా ఈ రిమైనింగ్ వెల్స్ అన్నిటిలో లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మొత్తం ఈ రిమైనింగ్ వెల్స్లో అన్నిటిని లోడ్ చేసుకోవాలి. కొంచెం ప్రతి ఒక్క వెల్లులో వేసుకుంటూ ఉండాలి. ఎందుకు ఈ 100 KB అనేది ఇక్కడ వేసుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 100 KB మనకు తెలిసిన డిఎన్ఏ సైజుని వేసుకుంటాం. వేసుకున్న తర్వాత ఇది ఇక్కడ వరకు మూవ్ అవుతుంది. అంటే దీని సైజు ఇక్కడ వరకు మూవ్ అయితే 100 KB అన్నట్టు. ఇప్పుడు మనకు కావాల్సిన డిఎన్ఏ కూడా సేమ్ ఇక్కడ వరకే మూవ్ అయింది అనుకోండి, దీని సైజ్ ఎంత అన్నట్టు 100 KB అన్నట్టు. మనం ఎందుకు వేసుకుంటామంటే ఆల్రెడీ తెలిసిన దాన్ని మనం కంపేర్ చేసుకోవాలి. మనకి తెలియదు సైజ్ ఎంతనో, మనం కంపేర్ చేసుకోవడానికి ఇప్పుడు నేను స్టార్టింగ్లోనే చెప్పాను, మీకు ఏ జీన్ అయితే మీకు కావాలనుకున్నారో ఆ జీన్ యొక్క సైజ్ మీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి. అది 100 KB ఉంటుందా 50 KB ఉంటుందా ఆల్రెడీ మీకు తెలిసి ఉండాలి. తెలుసుంటేనే మీరు ఆ జీన్ అనేది సపరేట్ చేయగలరు. కాబట్టి మీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీ జీన్ అనేది 100 KB అనుకోండి. సో ఇప్పుడు మనం తీసుకునేది ఏంటి 100 KB. దీని స్ట్రైట్గా ఏదైతే డిఎన్ఏ అనేది ఉంటుందో ఇది మన జీన్ అయినట్టు, ఇవన్నీ మన జీన్స్ కానట్టు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు మనకు కావాల్సిన జీన్ అనేది 100 KB అని మనకు ముందే తెలుసు. మనం ఇక్కడ వేసుకునేది 100 KB వేసుకుంటాం. వేసుకున్నప్పుడు ఇక్కడ మన డిఎన్ఏ కూడా సేమ్ దీనికి ఎదురుతూనే ఫామ్ అయింది అనుకోండి. సో ఇప్పుడు 100 KB అయినట్టు మనకు కావాల్సిన జీన్ అనేది ఇదే అయినట్టు. సో అందుకు మనం ఆల్రెడీ తెలిసిన దాన్ని ఫస్ట్ వెల్లులో వేసుకుంటాం. ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్స్, సో మనకి ఇలా ఫామ్ అవుతాయి. సో డిఎన్ఏ అనేది ఇందులో లోడ్ చేసుకుంటాం కదా. డిఎన్ఏ అనేది లోడ్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక మార్కెట్లో సో సన్నగా ఉన్నతను ఫాస్ట్గా ముందరికి వెళ్ళిపోతాడు, లావు ఉన్నతను వెళ్ళలేడు, దగ్గరికి వెళ్ళిపోతాడు అన్నట్టు. సో ఇందులో మీరు డిఎన్ఏ వేసుకున్న తర్వాత డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అనేవి ఇలా మూవ్ అవుతాయి. సో ఇదేంటి, సో లావు ఉన్నవాడు ఫస్ట్లోనే ఉండిపోతాడు. చూసారు కదా, లావు ఉన్నతను ఫస్ట్లోనే ఉండిపోతాడు. సో ఎవరైతే స్మాల్గా ఉంటారో సో అది ముందరికి వెళ్ళిపోతారు. చూడండి వీళ్ళు స్మాల్గా ఉన్నారు, సో ఫాస్ట్గా ముందరికి వెళ్ళిపోతారు. సో మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, ఏవైతే స్మాలర్ ఫ్రాగ్మెంట్స్ ఉంటాయో, ఏవైతే స్మాలర్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అనేవి ఉంటాయో అవి ట్రావెల్ మోర్ ర్యాపిడ్లీ. అవి అవే ఫ్రమ్ ద వెల్స్ ఉంటాయి, దూరంగా ఉంటాయి, అవే ఫ్రమ్ వెల్స్ ఉంటాయి. సో ఇప్పుడు వెల్ అనేది ఇక్కడ ఉంది, ఈ స్మాల్ ఫ్రాగ్మెంట్స్ ఎక్కడున్నాయి, ఇక్కడ ఉన్నాయి. సో వెల్లికి దూరంగా ఉంటాయి స్మాలర్ ఫ్రాగ్మెంట్స్ ఆర్ షార్టర్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్. మీకు అర్థమైంది కదా, షార్టర్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అనేవి తొందరగా మూవ్ అయిపోతాయి, అలాగే వెల్స్కి దూరంగా ఉంటాయి. ఏవైతే లార్జర్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఉంటాయో అవి వెల్లికి దగ్గరలో ఉంటాయి, అవి అంత తొందరగా మూవ్ అవ్వలేవు. మీరు కనుక మార్కెట్ ఎగ్జాంపుల్ కనుక గుర్తుపెట్టుకుంటే ఈ బిట్ అడుగుతారు, షార్టర్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అనేవి ఫాస్ట్గా మూవ్ అవుతాయా, లార్జర్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అనేవి ఫాస్ట్గా మూవ్ అవుతాయా అని ఒక బిట్ అడుగుతారు. సో మీరు మార్కెట్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటే షార్టర్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అనేవి ఫాస్ట్గా మూవ్ అవుతాయని రాస్తారు. నెక్స్ట్ బిట్ ఏమడుగుతారంటే స్మాలర్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అనేవి వెల్స్కి దగ్గరగా ఉంటాయా, లార్జర్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అనేవి వెల్స్కి దగ్గరగా ఉంటాయా అని అడుగుతారు. సో ఇప్పుడు చెప్పండి, స్మాలర్వి వెల్స్కి దూరంగా ఉంటాయి, లార్జర్వి వెల్స్కి దగ్గరలో ఉంటాయి. సో ఇలా 2 బిట్స్ అడుగుతారు, ఆ 2 బిట్స్ కూడా మీరు రాసేయచ్చు. సో ఇప్పుడు ఏమవుతాయంటే, సో మనం దీనిలోకి డిఎన్ఏ వేసాం, డిఎన్ఏ వేసినప్పుడు బేస్డ్ ఆన్ ద సైజును బట్టి సో షార్టర్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ అనేది ముందరికి వెళ్ళిపోతుంది, ఆ ఫ్రాగ్మెంట్ అనేది లార్జర్గా ఉంటే అది ఇక్కడే మూవ్ అవుతుంది. నేను ఇప్పుడు స్టార్టింగ్లోకి వెళ్దాం. నేను స్టార్టింగ్లోనే మీకు ఏం చెప్పాను, సో ఇప్పుడు చూపిస్తాను. స్టార్టింగ్లోనే నేను మీకు ఏం చెప్పాను, సో ఒక డిఎన్ఏ ఉంటుంది, ఈ డిఎన్ఏలో డిఫరెంట్ ప్యాలిండ్రోమ్స్ ఉంటాయి. సో ప్యాలిండ్రోమ్ అనేది ప్రతి రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ అనేది ప్రతి ఒక్క ప్యాలిండ్రోమ్ దగ్గర కట్ చేస్తుంది. ఇలా డిఫరెంట్ ఫ్రాగ్మెంట్స్ అనేవి ఫామ్ అవుతాయని చెప్పాను. సో ఇందులో అన్నిటికన్నా పెద్ద ఫ్రాగ్మెంట్ ఏది, ఇది. సో ఇది సో వెల్కి దగ్గరలోనే ఉంటుంది, ఇక్కడ వెల్ ఉంటే ఇది ఇక్కడే ఉంటుంది. అన్నిటికన్నా చిన్న ఫ్రాగ్మెంట్ ఏది, ఇది.
సో ఇది వెళ్ళి ఇక్కడ ఉంటే సో దూరంగా వెళ్ళికి ఇక్కడ ఉంటుంది. ఈ బేస్డ్ ఆన్ ద డిఫరెన్సెస్ని బట్టి మనం మన యొక్క జీన్ అనేది కనుక్కుంటాం. ఓకేనా, మనం మన యొక్క జీన్ అనేది కనుక్కుంటాం. సో ఇప్పుడు మీకు మొత్తం అర్థమైంది కదా, స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు మీరు మొత్తం అజ్యూమ్ చేసుకుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఇది ఒక బిట్. అయితే సో ఇక్కడ డిఎన్ఏ అనేది సో మనకు కనపడదు. నిజంగా చెప్పాలంటే డిఎన్ఏ అనేది కనపడదు. సో ఈ డిఎన్ఏ అనేది మన కళ్ళకు కనపడదు. మన కళ్ళకు కనపడాలంటే ఇథీడియం బ్రోమైడ్ అనేది యూజ్ చేస్తాం. ఇథీడియం బ్రోమైడ్. సో ఇక్కడ ఒక సొల్యూషన్ కూడా వేస్తాం. నేను ఇందాక చెప్పిన సో ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ ఒక సొల్యూషన్ కూడా వేస్తాం. అగరోస్ జెల్తో పాటు ఇంకో సొల్యూషన్ కూడా వేస్తాం. ఆ సొల్యూషన్ ఏదో కూడా మీకు అవసరం లేదు. అయితే ఆ సొల్యూషన్ వేసేటప్పుడు అందులో ఆల్రెడీ ఇథీడియం బ్రోమైడ్ వేస్తాం. ఈ ఇథీడియం బ్రోమైడ్ ఎందుకు వేసుకుంటామంటే డిఎన్ఏ అనేది నార్మల్గా మన కళ్ళకు కనపడదు. ఇది మన కళ్ళకు కనపడాలంటే ఇథీడియం బ్రోమైడ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇథీడియం బ్రోమైడ్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత సో ఇది మొత్తం ఉంటుంది కదా, సో ఇది మొత్తం సో దీన్ని మొత్తాన్ని మనం ఏం చేస్తామంటే ఒక యూవీ మెషిన్ ఉంటుంది దీంట్లో. సో ఇది ఒక యూవీ మెషిన్. సో ఇందులో డోర్ తీసి లోపల ఈ బీకర్ని మొత్తం దాని లోపల వేస్తాం. ఓకేనా, ఈ డోర్ తీసేసి ఈ లోపల ఆ బీకర్ని పెట్టేస్తాం. సో పెట్టేసినప్పుడు ఏంటంటే మనకు కొన్ని బ్యాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకేనా, సో ఇలా కొన్ని బ్యాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇది కొన్ని బ్యాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ బ్యాండ్స్ అనేవి మనకి కనపడవు. యాక్చువల్గా మీరు జెల్ ఎలక్ట్రోఫోరెసిస్లో వేసినప్పుడు ఈ బ్యాండ్స్ అనేవి ఇలా కనపడవు. కనపడాలంటే ఏం చేయాలి, ఫస్ట్ దీనిలోకి ఇథీడియం బ్రోమైడ్ వేయాలి. ఇథీడియం బ్రోమైడ్లోకి వేసిన తర్వాత ఏం చేయాలి, సో ఇలా ఒక యూవీ రేస్ అనేవి వాటి మీద పడనేయాలి. ఓకేనా, యూవీ రేస్ అనేవి వీటి మీద డిఎన్ఏ మీద పడనేయాలి. పడినప్పుడు ఏంటంటే ఈ ఇథీడియం బ్రోమైడ్ ఉంది కాబట్టి ఒక కలర్తో రిఫ్లెక్ట్ అయ్యి మనకు కనిపిస్తాయి. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఆ పెద్ద బీకర్ అంతా తీసుకొని ఈ యూవీ లోపల పెట్టేస్తాం. లోపల పెట్టేసి ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తే యూవీ రేస్ అనేవి పాస్ అవుతాయి ఆ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్కి. లోపల ఇథీడియం బ్రోమైడ్ ఉంటుంది కాబట్టి మనకు సో ఒక కలర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో కలర్ అనేది ప్రొడ్యూస్ అయ్యి ఇలా కనిపిస్తాయి బ్యాండ్స్ అనేవి. యాక్చువల్గా రియాలిటీగా ఇలా మీకు బ్యాండ్స్ కనిపిస్తాయి. ఓకేనా, సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా బ్యాండ్స్, ఇలా మీకు బ్యాండ్స్ కనిపిస్తాయి. అయితే ఇది మనం డైరెక్ట్ చూడం. సో ఇక్కడ పైనుంచి మీ ఫోన్ పెట్టేసి ఫోన్ కెమెరా పెట్టేసి ఫోటో తీసుకోవచ్చు. ఓకేనా, ఫోటో తీసుకుంటే సో మీ ఫోన్లో అనేవి బ్యాండ్స్ అనేవి ఇలా కనిపిస్తాయి. సో ఇక్కడ డిఎన్ఏ లోడ్ చేస్తే ఇంత దూరం అనేవి ఇవి మూవ్ అయ్యాయి. సో ఇలా మీకు ఒక బ్యాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎన్సీఆర్టీలో మనకి ఈ డయాగ్రామ్ ఇచ్చారు. ఈ బ్యాండ్స్ అనేవి ఎలా కనిపిస్తాయి అంటే నార్మల్గా కళ్ళకి కనపడవు. కళ్ళకి కనపడాలంటే మనం ఇథీడియం బ్రోమైడ్ని యూజ్ చేస్తాం. ఇథీడియం బ్రోమైడ్ వేసిన తర్వాత దీని మీదకి యూవీ రేస్ని పాస్ చేస్తే అప్పుడు మనకి కలర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. నార్మల్గా ఆరెంజ్ కలర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను మీకు చూపించాను కదా డయాగ్రామ్లో, ఆ డయాగ్రామ్లో కూడా ఇంచుమించు ఆరెంజ్ కలర్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇంచుమించు ఆరెంజ్ కలర్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే ఇథీడియం బ్రోమైడ్ మీదకి మనం యూవీ రేస్ వేసామో అప్పుడు మనకి ఆరెంజ్ కలర్ బ్యాండ్స్ అయితే ఫామ్ అవుతాయి. ఇలా మనకి బ్యాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ తర్వాత మనకి ఆల్రెడీ మన జీన్ యొక్క సైజ్ తెలుసుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 KB అనేది తెలుసుంటుంది. సో ఈ 100 KB అనే దగ్గర ఏదైతే డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ అనేది ఉంటుందో ఆ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ అనేది మన జీన్ ఆకట్టు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, సో ఈ లోపల పెట్టింటాం కదా, ఈ లోపల పెట్టిన తర్వాత పైన ఫోన్ పెట్టేసి కెమెరాతో చూస్తాము. చూసిన తర్వాత మనకి మన జీన్ ఏదో బ్యాండ్ ఏదో తెలుసుంటుంది. సో దీన్ని బట్టి ఇది మన జీన్ అనుకుంటే నెక్స్ట్ ఏం చేస్తాము, ఆ లోపల నుంచి దీన్ని తీసేస్తాం. లోపల నుంచి దీన్ని తీసేసి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన జీన్ అనేది ఫామ్ అయింది అనుకో, ఇక్కడ డిఎన్ఏ ఉంటుంది కదా, దీన్ని కట్ చేస్తాం. ఇది దేంట్లో ఉంటుంది, జెల్లో ఉంటుంది. సో దీన్ని కట్ చేసి ఈ ఫ్రాగ్మెంట్ని సపరేట్ చేస్తాం. సో ఈ జెల్లో ఉన్న ఈ డిఎన్ఏని కట్ చేసి ఈ ఫ్రాగ్మెంట్ని సపరేట్ చేస్తాం. ఈ ప్రాసెస్నే మనం ఏమంటామంటే ఇల్యూషన్ అంటాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనకి బ్యాండ్స్ ఫామ్ అవుతాయి. బ్యాండ్స్ ఫామ్ అయిన తర్వాత ఏంటంటే మనకి సైజ్ తెలుస్తుంది. సైజ్ తెలిసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫామ్ అయిన ఒక డిఎన్ఏ అనేది మన జీన్ అనుకుందాం. సో ఇక్కడ ఫామ్ అయిన ఒక డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ అనేది మన జీన్ అనుకుందాం. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ జెల్లో ఉన్న ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ని కట్ చేస్తాం. కట్ చేసి ఈ జెల్ నుంచి ఆ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ని సపరేట్ చేస్తాం. సపరేట్ చేసి ఈ ప్రాసెస్ని మొత్తాన్ని మనం ఏమంటామంటే ఎల్యూషన్ అంటాం. సో జెల్ అనేది కట్ చేసి జెల్ ఈస్ కట్ అండ్ డిఎన్ఏ ఈజ్ సపరేటెడ్. సో ఈ ప్రాసెస్ అడుగుతారు, ద ప్రాసెస్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ఫ్రమ్ ద జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ యూనిట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎల్యూషన్ అని అంటాం. ఇది టోటల్గా మనకి సపరేషన్ ఆఫ్ జీన్ ఫ్రమ్ ద ఐసోలేటెడ్ డిఎన్ఏ. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, మనకు కావాల్సిన జీన్ అనేది వచ్చేసింది. సో ఇదే సెకండ్ ప్రాసెస్. సో మొత్తం మళ్ళీ క్లారిటీగా చెప్తాను వినండి. సో మనకి
స్టార్టింగ్లో ఏంటంటే ఒక జీన్ ఒక డిఎన్ఏ మొత్తం ఉంటుంది. ఈ డిఎన్ఏలో మనకు కేవలం ఈ జీన్ మాత్రమే కావాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే కావాలి. ఫస్ట్ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ వేసుకొని ఈ జీన్ అనేది సపరేట్ చేస్తాం. అయితే ఈ డిఎన్ఏలో పాలిండ్రోమ్స్ని బట్టి రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ కట్ చేస్తుంది. మనకి ఈ డిఎన్ఏలో సెవరల్ పాలిండ్రోమ్స్ అనేవి ఉంటాయి. ఈ సెవరల్ పాలిండ్రోమ్స్ దగ్గర డిఎన్ఏ అనేది రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ అనేది ఇలా కట్ చేస్తుంది. కట్ చేసినప్పుడు ఇలా మనకి చాలా ఫ్రాగ్మెంట్స్ అనేవి ఫామ్ అవుతాయి. అయితే ఇందులో మనకి మన జీన్ ఏదో తెలియదు. ఎందుకంటే యాక్చువల్గా ఒక టెస్ట్ ట్యూబ్లో మనం రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ చేసినప్పుడు ఇలా ఫ్రాగ్మెంట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ ఫ్రాగ్మెంట్స్ మన కళ్ళకు కనపడవు. ఈ ఫ్రాగ్మెంట్స్ని మనం బేస్డ్ ఆన్ సైజ్ సపరేట్ చేయాలి. సపరేట్ చేసినప్పుడు మాత్రమే సో మన జీన్ ఏదైతే సైజ్ ఉంటుందో అది ఆల్రెడీ మనకు తెలుసుంటుంది కాబట్టి దాన్ని బట్టి మన జీన్ని సపరేట్ చేస్తాం. ఎలా సపరేట్ చేస్తామంటే దానికి జెల్ ఎలక్ట్రోఫోర్సిస్ అనే ఒక యూనిట్ని చేస్తాం. ఈ జెల్ ఎలక్ట్రోఫోర్సిస్లో ఏంటంటే బేస్డ్ ఆన్ సైజుని బట్టి మనం మన డిఎన్ఏని సపరేట్ చేయొచ్చు. సో డిఎన్ఏ అనేది నెగిటివ్ ఛార్జ్ కాబట్టి పాజిటివ్ ఛార్జ్ వైపు మూవ్ అవుతుంది. సో మనకి 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. ఒకటి నెగిటివ్ ఎలక్ట్రోడ్ దట్ ఈస్ కాల్డ్ క్యాథోడ్, పాజిటివ్ ఎలక్ట్రోడ్ ఉంటుంది దట్ ఈస్ కాల్డ్ యానోడ్. సో ఇలా మనకి జెల్ ఎలక్ట్రోఫోర్సిస్ అనేది ఒకటి ఉంటుంది. సో నెక్స్ట్ ఏం చెప్పాను, సో ఇలా ఒక బీకర్ ఉంటుంది. ఇందులోకి మనం అగరోస్ జెల్ అనేది వేసుకుంటాం అని చెప్పాను. ఓకేనా, అగరోస్ జెల్ అనేది వేసుకుంటాం అని చెప్పాను. ఈ అగరోస్ జెల్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఒక రెడ్ ఆల్గే నుంచి అలాగే సీవీడ్స్ నుంచి వస్తుంది. ఈ అగరోస్ జెల్కి ఒక యూనిక్ ప్రాపర్టీ ఉంది. 50 degrees దగ్గర ఇది లిక్విడ్ లాగా ఉంటుంది. రూమ్ టెంపరేచర్లో కొద్దిసేపు పెడితే సెమీ సాలిడ్ లాగా ఫామ్ అవుతుంది. సో మనం లిక్విడ్ లాగా ఉన్నప్పుడు ఏంటంటే ఈ బీకర్లో వేసేస్తాము. సో కొద్దిసేపు అలానే రూమ్లో పెట్టేసిన తర్వాత ఇది సాలిడ్ లాగా మారిపోతుంది. అయితే ఈ కోమ్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఇక్కడ ఇలా వెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అయితే ఈ అగరోస్ జెల్ అనేది ఏం ఎఫెక్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది, సీవింగ్ ఎఫెక్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఒక మార్కెట్లో ఒక సన్నతను దూరం పోగలడు, సో లావతను ఎక్కువ దూరం పోలేడు. సో ఈ ఎగ్జాంపుల్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఏం చేస్తాం, ఆ బీకర్ తీసుకొని వచ్చి దీంట్లో ఇలా పెడతాం. పెట్టిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తాం, ఈ వెల్స్లో ఏం చేస్తాం, మనం మన డిఎన్ఏని లోడ్ చేసుకుంటాం. లోడ్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది, సో బేస్డ్ ఆన్ సైజుని బట్టి డిఎన్ఏ అనేది మూవ్ అవుతుంది. సో మూవ్ అయితే మన డిఎన్ఏ అనేది మన కళ్ళకు కనపడదు, ఇలా మూవ్ అయ్యి ఉంటుంది. సో ఒక మూవ్ అయ్యి ఉంటుంది. అయితే మనకి ఈ బ్యాండ్స్ అనేవి కళ్ళకు కనపడవు. కళ్ళకు కనపడాలంటే ఏం చేయాలి, వీటిలోకి ఇథిలియం బ్రోమైడ్ అనేది యాడ్ చేయాలి. సో నెక్స్ట్ ఏం చేస్తాం, ఇథిలియం బ్రోమైడ్ అనేది వీటిలోకి యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఏం చేస్తాం, యూవీ రేస్ అనేవి పాస్ చేయాలి. యూవీ రేస్ పాస్ చేయాలి కాబట్టి ఒక మిషన్లో ఇలా పెడతాం. సో పెట్టినప్పుడు ఏంటంటే యూవీ రేస్ అనేవి ఫామ్ అవుతాయి. యూవీ రేస్ అనేవి పాస్ అవుతాయి ఆ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ నుంచి. అప్పుడు ఆ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్కి ఒక కలర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కొన్ని బ్యాండ్స్ అనేవి మనకు కనిపిస్తాయి. ఆ బ్యాండ్స్ని ఇలా పైన ఫోటో తీసుకుంటే మనకి ఇలా కనిపిస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు కావాల్సిన జీన్ అనేది 100 kb సైజ్ ఉంది. ఈ 100 kb చుట్టూ ఏదన్నా ఒక డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ఉందనుకోండి, సో ఇది మనకు కావాల్సిన జీనా కట్టు. సో ఇది కూడా 100 kb కాబట్టి సో ఫ్రాగ్మెంట్స్ అనేవి డిఫరెంట్ సైజులో ఉంటాయి. నేను స్టార్టింగ్లోనే చెప్పాను డిఫరెంట్ సైజులో ఉంటాయి. సో ఇది మనకు కావాల్సిన జీనా కట్టు. నెక్స్ట్ ఏం చేస్తాం, ఈ లోపల పెట్టింటాం కదా, దీన్ని మెషిన్లో నుంచి బయటికి తీస్తాం. బయటికి తీసిన తర్వాత ఇది మనకు కావాల్సిన జీన్ కాబట్టి దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కట్ చేసుకుంటాం. కట్ చేసుకొని ఈ జెల్ నుంచి మనకు కావాల్సిన జీన్ని సపరేట్ చేస్తాం. ఈ టోటల్ ప్రాసెస్ని మనం ఏమంటాం, ఎల్యూషన్ అంటాం. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఒక మొత్తం డిఎన్ఏలో నుంచి మనకు కావాల్సిన జీన్ని మనం సపరేట్ చేసాం. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఏమైనట్టు, ఈ సెకండ్ స్టెప్ అనేది అయిపోయినట్టు. ఓకేనా, ఫస్ట్ డిఎన్ఏ ఐసోలేట్ చేస్తాం. ఆ డిఎన్ఏలో నుంచి ఒక పర్టికులర్ జీన్ని మనం సపరేట్ చేయగలిగాం. ఓకేనా, ఇది సెకండ్ స్టెప్. నెక్స్ట్ ఏం చేయాలి, సో కరెంట్ అనేది పోయింది, నేను కనపడకపోయినా మీకేం పర్లేదు. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ జీన్ అనేది మనం సపరేట్ చేసాం. ఇలా సపరేట్ చేసాం, ఈ మొత్తం ఫ్రాగ్మెంట్స్లో నుంచి మనకు కావాల్సిన జీన్ అనేది సపరేట్ చేసాం. నెక్స్ట్ ఈ జీన్ని ఏం చేయాలి చెప్పండి, ఈ జీన్ని ఒక ప్లాస్మిడ్ అనేది ఆల్రెడీ ఉంటుంది. ఈ ప్లాస్మిడ్లోకి ఈ జీన్ని కలపాలి. ఈ ప్లాస్మిడ్ అనేది ఉంటుంది. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ప్లాస్మిడ్ అనేది ఇలా ఉంటుంది. సో ఈ ప్లాస్మిడ్ని మనం ఫస్ట్ ఏం చేస్తాం, ఇలా కట్ చేసుకుంటాం. ఈ కొంచెం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కట్ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ మన జీన్ని పెట్టాలి కాబట్టి ఇక్కడ కట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తాం, మనకు కావాల్సిన జీన్ని తీసుకొని పోయి ఇక్కడ ఇలా అతికిస్తాం. ఇలా అతికించినప్పుడు దీన్ని మనం ఏమంటాం, రీకాంబినెంట్ డిఎన్ఏ అంటాం. సో నెక్స్ట్ ఈ రీకాంబినెంట్ డిఎన్ఏని తయారు చేసుకోవాలి. ఈ రీకాంబినెంట్ డిఎన్ఏని ఎలా తయారు చేసుకోవాలి, మనం స్టిక్కీ ఎండ్స్ని యూజ్ చేసుకొని రీకాంబినెంట్ డిఎన్ఏని తయారు చేసుకుంటాం. సో ఆ రీకాంబినెంట్ డిఎన్ఏని ఎలా తయారు చేసుకోవాలి, ఒక్క ప్లాస్మిడ్ నుంచి సెవరల్ కాపీస్ ఆఫ్ ప్లాస్మిడ్ని ప్రొడ్యూస్ చేస్తాం. ఆ ప్రాసెస్ని నేను ఏమని అంటానని చెప్పాను, జీన్ క్లోనింగ్ అంటారని చెప్పాను. సో ఈ రీకాంబినెంట్ డిఎన్ఏని ఎలా తయారు చేసుకోవాలి, ఈ ఒక్క ప్లాస్మిడ్ నుంచి సెవరల్ కాపీస్ ఆఫ్ ప్లాస్మిడ్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తాం, వీటన్నిటి గురించి నా నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను. ఓకేనా, క్లోనింగ్ వెక్టర్, సెలెక్టబుల్ మార్కర్స్, వీటి గురించి నా నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో ఈ క్లాస్లో మనకి సెకండ్ స్టెప్ వరకు కంప్లీట్ అయిపోయింది. ఒక డిఎన్ఏలో నుంచి మనకు కావాల్సిన జీన్ అనేది ఐసోలేట్ చేయగలిగాం. సో ఇది
సో మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోగానే నేను ఈ చాప్టర్కి సంబంధించిన బిట్స్ అన్ని టెలిగ్రామ్లో పెడతాను. సో మీరు ఆ బిట్స్ని ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ ఇప్పుడు నేను మీకు చెప్పింటాను కదా, చెప్పిన తర్వాత ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకొని ఎమ్మటే మీరు ఎన్సీఆర్టీలో చదవండి. చదివితే మీకు ఏంటంటే ఒక లైన్ ఫార్మాట్లో మీకు ఎలా చదవాలో తెలుస్తుంది. సో ఖచ్చితంగా మీకు కాన్సెప్ట్ అనేది మీ మైండ్లో ఉంటుంది. కానీ ఒకసారి చదివితే బెస్ట్. ఏదైనా బిట్ ఇచ్చినప్పుడు ఆ బిట్ అనేది మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయగలరు. సో చదివిన తర్వాత నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో బిట్స్ పెట్టింటాను కాబట్టి మీరు ఆ బిట్స్ కనుక ప్రాక్టీస్ చేశారనుకోండి, చదవడం అయిపోతుంది, కాన్సెప్ట్ అర్థమైపోతుంది, అలాగే ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక కాన్సెప్ట్ అనేది మీ మైండ్లో అనేది ఉండిపోతుంది. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఎంతైనా నేను టోటల్ సిలబస్ కవర్ చేయాలంటే కొంచెం ఎంకరేజ్మెంట్ అయితే కావాలి. ఎంకరేజ్మెంట్ లేకుండా సో అంత ఈజీ కాదు. ఒక 1 అవర్ 30 మినిట్స్ ఒక వీడియో వచ్చిందనుకోండి, ఆ 1 అవర్ 30 మినిట్స్ కోసం నేను ముందు ఒక 3 అవర్స్ ప్రిపేర్ అయి ఉండాలి. ప్రిపేర్ అయిన తర్వాత 1.5 అవర్ చెప్పిండాలి. చెప్పిన తర్వాత వాటిని మళ్ళీ ఎడిట్ చేయాలి 1.5 అవర్. సో ఎంత హెక్టిక్ ప్రాసెస్ ఉందంటే అంత హెక్టిక్ ప్రాసెస్ ఉంది. సో మీ ఎంకరేజ్మెంట్ కొంచెం ఉంటే చాలు. సో నేను క్లాసెస్ అన్నీ చెప్తాను మీకు. సో ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి, ఓకేనా? సో లైక్ చేస్తే ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది, మనకి ఇంతమందికి నచ్చింది అని. అలాగే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ బాయ్.